గత కొన్ని వారాలుగా ఒకే ఒక పాఠ్యభాగాన్ని వచనాన్ని ధ్యానిస్తున్నాము. తీతు 1వ అధ్యాయము 7వ వచనం. అది మళ్ళా నేను చదువుతున్నాను, వినండి. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు కొట్టువాడును, దుర్లభము అపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థబుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశా నిగ్రహము గలవాడునయ్యుండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకు, ఎదురాడి వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనువాడునై ఉండవలెను. ఈ వచనాల్లో అధ్యక్షుడు అంటే ఎపిస్కోపస్, ఎన్నో చెప్పేసాను నేను, మళ్ళా జస్ట్ అలా టచ్ చేస్తాను. ఎపిస్కోపస్ అంటే ఎపి అంటే పైన, స్కోపా అంటే చూడడం, పై నుండి చూడడం, పై విచారణకర్త, అధికారంలో ఉన్నవారు. వారు బిషపులు అవ్వచ్చు, సంఘం యొక్క పాస్టర్లు అవ్వచ్చు, సంఘం యొక్క పెద్దలు అవ్వచ్చు, మరి ఇంట్లో తల్లిదండ్రులు అవ్వచ్చు, బాగా వయసు వచ్చిన వారు కూడా అవ్వచ్చు. ఎందుకు వీరంతా అధికారములో ఉన్నారు. ఎపిస్కోపస్ పై నుండి చూసి, పై విచారణకర్త. ఏది అంతా చక్కగానే వెళ్తున్నదా? వాక్యానుసారంగా వెళ్తున్నదా? ఎవరైనా దారి తప్పుతున్నారా? ఇవన్నీ చూసి సంఘాన్నైనా కుటుంబాన్నైనా వాక్యానుసారంగా నడిపించేవారందరూ కూడా ఎపిస్కోపస్. మరి వారిలో ఉండవలసిన లక్షణాలు పౌలు ఎన్నో ఇక్కడ ప్రస్తావన చేశాడు. ఇంతవరకు మనము 8 చూసాం. 9వది వివరిస్తున్నాను, వినండి. స్వస్థ బుద్ధి గలవాడును. గ్రీకులో సోఫ్రాన్ అన్న మాట వాడారండి. స్వస్థ బుద్ధి. సోఫ్రాన్ అంటే సోబర్. సోబర్ అంటే ఏంటండి? ఎలాంటి మత్తుకు గురి కాని వ్యక్తి, అధికారములో ఉన్నవారు, నడిపించేవారు. ఎలాంటి మత్తులో ఉండకూడదు, ముఖ్యంగా వాక్యానికి వ్యతిరేకమైన మత్తులు. అది పదవీ దాహము కావచ్చు, అధికారము కావచ్చు, ఒక వ్యసనము కావచ్చు, ఒక వినోదము కావచ్చు, ఒక స్వార్థము కావచ్చు. అంటే మైండ్ అన్నమాట, మనసు అలాంటి మత్తులతో నింపబడి ఉంటే వాళ్ళు నాయకులుగా ఉండడానికి పనికిరారండి. ఎందుకో తెలుసా? వారు సంఘాన్ని కానీ, కుటుంబాన్ని కానీ, అందులో ఉన్న విషయాలు కానీ, వ్యవస్థలు కానీ క్లియర్గా చూడలేరు. ఎందుకు? ఎవరి మత్తులో వాళ్ళు ఉంటారు కనుక. అట్టి వారు ఎప్పుడూ కూడా నాయకత్వంలో ఉండకూడదు, చర్చిలోనైనా ఇంట్లోనైనా. ఎలాగుండాలండి? స్వస్థ బుద్ధి గలవారు, ఎలాంటి మత్తు లేని వారు, తేటగల మనస్సు కలిగిన వారై, సంఘములో ఉన్నవన్నీ కూడా తేటగా చూసేవారు. సంఘములో ఉండకూడనివి తేటగా చూసేవారు, సంఘములో ఉండవలసినవి తేటగా చూసేవారు. ఇంట్లో, కుటుంబంలో ఎవరిలోనైనా ఉండకూడనివి తేటగా చూసేవారు, వాక్యానుసారముగా ఉండవలసినవి తేటగా చూసేవారు. అలా చూసి ఏం చేయాలి? సంఘాన్నైనా కుటుంబాన్నైనా వాక్యానుసారముగా సరిదిద్ది, రూపాంతరపరిచి, వారిని వాక్యానుసారముగా ఫలభరితంగా ముందుకు నడిపించాలి. ఈ మత్తులో ఉన్న ఇంకో ప్రాబ్లం ఏంటంటే, పౌలు అంటాడు, మీరు మద్యముతో మత్తులై ఉండకుండా ఆత్మ పూర్ణులై ఉండండి అంటాడు. ఇక్కడ మంచి పాయింట్ ఏంటంటే, మద్యముతో మత్తులైన వారిని మద్యం కంట్రోల్ చేస్తుంది. నెగిటివ్గా ఆలోచన చేస్తే సైతాన్ కంట్రోల్ చేస్తాడు. అది చర్చిలోనైనా ఇంట్లోనైనా అది నాశనమే తీసుకొస్తుంది. కానీ ఆత్మ పూర్ణులై ఉండండి అంటే, వినండి ప్రియులరా, పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వారమై, వినండి, సంఘములోనైనా కుటుంబంలోనైనా నాయకత్వములో ఉన్న వారిని పరిశుద్ధాత్మ దేవుడు కంట్రోల్ చేయాలి. వారు పరిశుద్ధాత్మ కంట్రోల్లో ఉండాలి. అబ్బా,
అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అన్ని తేటగా చూపించేస్తాడు. సంఘంలో ఎక్కడ ప్రాబ్లం ఉందో చూపించేస్తాడు, ఎక్కడ ప్రాబ్లం రాబోతుందో చూపించేస్తాడు. వాక్యానుసారంగా ఎలాగా సంఘము రూపాంతరపరచబడాలో అది చూపించేస్తాడు, ఎలా సరిదిద్దాలో చూపించేస్తాడు, కుటుంబంలో కూడా. సో స్వస్థ బుద్ధి గలవాడు అంటే ఎలాంటి మత్తు లేకుండా, ప్రతికూలమైన మత్తు ఏది లేకుండా. ఇంకా చెప్పుకోవాలంటే కొంతమంది మంచి వాటితోనే మత్తులో ఉంటారండి. కొంతమందికి వారి ఉద్యోగమే మత్తు, వారి వ్యాపారమే మత్తు, కొంతమందికి వారి పిల్లలే మత్తు, వారి కుటుంబమే మత్తు. అది తప్పిస్తే ఏం చూడరు. అవి మంచివేనైనా, అవి సంఘానికైనా కుటుంబానికైనా వాక్యానుసారముగా శ్రేయస్సు కల్పించే మత్తులు కావు. మంచివేవైనా ప్రయాసపడాలి, నో డౌట్. కానీ జీవితమంతా ఇంక అదే మత్తులో ఉంటే బైబిల్లో ఉన్న ఎవడో చూడడం, బైబిల్లో ఉన్న వాక్యానుసారముగా కుటుంబంలో ఎలా జీవించాలో అది కూడా చూడలేరన్నమాట. ఇది ఎందుకంత ప్రాముఖ్యమండి? ఒకటి, తేటగా చూడగలిగితే సంఘాన్నైనా కుటుంబాన్నైనా వాక్యానుసారంగా చక్కగా నడిపించగలుగుతాము. తద్వారా అద్భుతమైన ఆశీర్వాదాలు వస్తాయి. అంతేకాకుండా తేటగా చూసేవారు సంఘాన్నైనా కుటుంబాన్నైనా నడిపిస్తే ఆ సంఘము, ఆ కుటుంబ ప్రియులరా ఎత్తబడే సంఘములో ఉంటుంది. వినండి వాక్యము, 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందుము. నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణయను చిరస్త్రాణమును ధరించుకొందుము. ఎందుకనగా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలొగుటకు నియమింపలేదు. ఏంటంటే సందర్భం? ఏ క్షణానైనా యేసు ప్రభు మధ్యాకాశములో ప్రత్యక్షమవుతారు. అప్పుడు ఎవరైతే ప్రియులరా నాయకులైనా, విశ్వాసులైనా, కుటుంబీకులైనా, సంఘస్థులైనా స్వస్థ బుద్ధి కలిగిన వారై ఎలాంటి మత్తు లేకుండా రక్షణను, రక్షణ జీవితాన్ని, వాక్యాన్ని, వాక్యానుసారమును తేటగా చూసి దాని ప్రకారము రూపాంతరపరచబడుతూ ముందుకు సాగిపోయేవారు ఎత్తబడే సంఘంలో ఉంటారు. ఆ తర్వాత ఇక్కడ పౌలు అంటాడు, మహా ఉగ్రత వచ్చును. ఈ భూమి మీద 7 సంవత్సరాల మహాభయంకరమైన శ్రమల కాలం వచ్చును. దాన్ని 7 year ట్రిబ్యులేషన్ అంటారు. దాని మీద నేను బోధించాను ప్రియులారా, అది వింటే ఒళ్ళంతా చల్లగైపోతుంది. 7 ఏళ్ల శ్రమల కాలమే నరకంలాగా ఉంటే ఇంకా నరకం ఎలా ఉండదో ఆలోచన చేయండి. అంత ప్రాముఖ్యమండి. ప్రభువు ఏ క్షణాలు వస్తారో తెలియదు గనక మనం మత్తులము కాక స్వస్థ బుద్ధి గల వారమై వాక్యానుసారముగా జీవితాలను తీర్చుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటామో ఎత్తబడే సంఘంలో ఉంటాం. పౌలు తీతుకు రాస్తూ నాయకత్వములో ఉన్న వారిలో సంఘములోనైనా ఇంట్లోనైనా ఎలాంటి లక్షణాలు కలిగిన వారై ఉండాలో చెబుతూ 10వది అంటాడు చూడండి, నీతిమంతుడును. ఇక్కడ గ్రీకులో నీతిమంతుడు అని అంటే ప్రియులరా న్యాయంగా బ్రతికేవాడు. అందుకే ఇంగ్లీష్ బైబిల్లో జస్ట్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ వాక్యానుసారంగా కాంటెక్స్ట్ని బట్టి చెప్పాలంటే నీతిమంతుడు అంటే న్యాయంగా బ్రతికేవాడు, అందరికీ న్యాయము చేసేవాడు. ఎంత ప్రాముఖ్యమండి. సంఘములో ఉన్న నాయకులైనా, పాస్టర్లైనా, పై అధికారులైనా, ఎపిస్కోపస్ అన్నా వారు ఎలాంటి లక్షణం కలిగి ఉండాలండి?
వారు సంఘములో ఉన్న వారందరికీ న్యాయం చేయాలి. ఎంత ప్రాముఖ్యమండి న్యాయం అంటే ఏంటి? సంఘము ద్వారా ఏ మేలు వారికి కలగాలో అందరికీ ఆ మేలును అందించాలి. కొంతమందికే ప్రాధాన్యత ఇచ్చి కొంతమందిని నిర్లక్ష్యము చేయడము కాదు. మరి అక్కడక్కడ జరుగుతుంది ప్రియులరా. సంఘములో కొంచెం బాగా చదువుకున్నవారున్నా, డబ్బున్నవారున్నా వారికి ఎక్కువ అటెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. వారిని ముందు కూర్చోబెట్టడము, వారిని దండలు వేయడం, ఇదంతా వగైరా వగైరా. కానీ పౌలు అంటాడు, మీరందరినీ ఒకేలాగా చూడండి, అందరికీ న్యాయం చేయండి, అందరినీ గౌరవించండి, అందరినీ పలకరించండి. సేవకులైతే డబ్బు ఉన్నవారి దగ్గర మాత్రమే కాదు, పేదవారి దగ్గరకు కూడా వెళ్ళండి ప్రార్థన చేయటానికి. వారింట్లో కూడా మీటింగులు పెట్టండి. ఎక్కడా కూడా పక్షపాతము చూపించొద్దు, న్యాయము చేయండి. ఇంకోటి, అధికారములో ఉన్నవారు న్యాయంగా బ్రతకాలి. అన్యాయముగా ఏది సంపాదించరాదు. అది డబ్బైనా, వస్తువైనా, భూమైనా, ఒక ఇల్లైనా. దేవుని డబ్బు విషయము కానీ, దేవుని భూముల విషయము కానీ, దేవుని ఇళ్ళ విషయము కానీ, దేవుని వస్తువుల విషయము కానీ వారు అన్యాయము చేయరాదు, వాటిని కాజేయరాదు, వాటిని స్వార్థము కొరకు వాడుకోరాదు. చూస్తున్నాం, సంఘానికి వచ్చే డబ్బుతో భూములు కొనుక్కుంటున్నవారు, వారి పేరు మీద రాయించుకునేవారు ఉన్నారు. ఇళ్ళు కొనుక్కొని ఆ ఇళ్ళను వారి పేరు మీద రాయించుకునేవారు ఉన్నారు. అది అన్యాయం అండి. నువ్వు భూమి కొనుక్కున్నా, ఇల్లు కొనుక్కున్నా నీ సొంత డబ్బుతో కొనుక్కో, సంఘం యొక్క డబ్బు కాదు. తీర్పులోకి వస్తావు. 10 మంది తలాంతుల ఉపమానం చెప్పారు కదా యేసుప్రభు. వనరులు అప్పగించారు, అంటే సంఘానికి వనరులు అప్పగించారు. అందులో 2 ఆ వనరులు బాగా వాడి 100కి 100 పాళ్ళు ఫలితాలు తీసుకొచ్చారు. వారిని యేసుప్రభు ఏమన్నారు? బలా నమ్మకమైన మంచి దాసుడా. 3ఓడు ఏం చేశాడు? భయపడిపోయాడు. నేను ఎక్కడైనా పెట్టుబడి పెడితే లాస్ అయిపోతే తీరా యజమాని వచ్చేస్తే నన్ను నిలదీస్తాడని అది దాచేసాడు. యజమాని వచ్చినప్పుడు తిరిగి ఇచ్చాడు. అప్పుడు యజమాని ఏమన్నాడు? అపనమ్మకమైన చెడ్డ దాసుడా, నేను నీకు ఇచ్చిన వనరులు అవి నువ్వు సరిగా వాడలేదు, దాచిపెట్టేసావు. వీడు చేసిన ఒక మంచి పని ఏంటంటే, యజమాని ఇచ్చిన ఆ ఒక్క తలంపు, అంటే ఆ ఒక్క డబ్బును మళ్ళా యజమానికి తిరిగి ఇచ్చేసాడు. ఇప్పుడు సడన్గా యేసుప్రభు వచ్చేసారు అనుకోండి, నాయకత్వంలో ఉన్న వారికి అప్పగించిన ఆ వనరులు దుర్వినియోగం చేసేవారు తిరిగి యేసుప్రభుకి ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ఏముండదు, గుడిసున్నా ఉంటుంది. తిరిగి ఇచ్చినోడినే చీకట్లో పడేస్తే ఏది ఇవ్వనోడిని పడేరా? ఎంత జాగ్రత్తగా ఉండాలండి. దేవుని డబ్బు అయినా, దేవుని ఆస్తి అయినా, దేవుని ఇల్లు అయినా, దేవుని పొలం అయినా, దేవుని భూమి అయినా నువ్వు సొంతంగా నువ్వు క్లెయిమ్ చేసావు అని అంటే ప్రియులరా, చీకటి కొట్టులోనికి త్రోయబడతావు. జాగ్రత్త. ఎంత యథార్థంగా ఉండాలి. ఇక్కడ నీతిమంతుడు అని అంటే నమ్మకమైన వాడు. వనరులు నమ్మకంగా వాడాలి, సంఘం యొక్క శ్రేయస్సు కొరకు వాడాలి. అలాగే ఇంట్లో నాయకములో ఉన్న వారందరూ నమ్మకంగా ఉండాలి, ఒకరికి ఒకరు నమ్మకంగా ఉండాలి. పెళ్ళైన వారు నమ్మకంగా ఉండాలి, తల్లిదండ్రులు పిల్లలకు నమ్మకంగా ఉండాలి, పిల్లల తల్లిదండ్రులకు నమ్మకంగా ఉండాలి. ఇది సత్యం, ఇది రక్షణ అండి. రక్షణ అంటే ఏంటి? యథార్థంగా బ్రతకడం, నమ్మకంగా బ్రతకడం. ఇంకోటి చూడండి, నాయకత్వములు ఉన్నవారు దేవునికి నమ్మకంగా ఉండాలి. చాలా 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 ప్రాముఖ్యం. దేవుడు ఏదైతే అప్పగించాడో అది నమ్మకంగా చేయాలి, దేవుని కోసం చేయాలి, సేవ ఫలించుటకు చేయాలి, మంచి ఫలాలు సమకూర్చుటకు చేయాలి. దుర్వినియోగం చేస్తామా చీకట్లో పడేస్తారట. అందుకే అంత ఈజీ కాదండి చర్చ్ మినిస్ట్రీ. అలాగే ఇంట్లో కూడా కుటుంబంలో ఉన్న వారందరూ
యేసు ప్రభువుకు నమ్మకముగా ఉండేటట్టు కుటుంబంలో ఉన్న నాయకులు కుటుంబాన్ని తీర్చిదిద్దాలి. ముందుగా వారే నమ్మకంగా ఉంటే కుటుంబీకులు నమ్మకంగా ఉంటారు. వీళ్ళే అపనమ్మకముగా ఉంటే పిల్లలు కూడా అలాగే తయారవుతారు కదా, యేసు ప్రభువుకు నమ్మకంగా ఉండరు. సో పౌలు తీతుకు రాసిన 10వ లక్షణాన్ని మనం చూసాం ప్రియులరా. నీతిమంతుడు అని అంటే ఇక్కడ నమ్మకమైన వాడు, న్యాయంగా బ్రతికేవాడు, అందరికీ న్యాయము చేసేవాడు. అట్టివారు చర్చిలో కానీ ఇంట్లో కానీ నాయకత్వంలో ఉంటే ఆ సంఘమైన ఆ కుటుంబాన్నైనా యేసు ప్రభు ఎంతగానో ఆశీర్వదిస్తారు. సమయం అయిపోయింది ప్రియులరా, తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల మా పరలోకపు తండ్రి, మా రక్షక యేసయ్య, పరిశుద్ధాత్మ యెహోవా దేవా, నీ గొప్ప నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. మంచి బైబిల్ పఠనం మాకు ఇస్తున్నావు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభు. ప్రతి మాటలో ఉన్న లోతైన భావాలు పరిశుద్ధాత్మ దేవ మాకు బయలుపరుస్తున్నావు, నీకు స్తోత్రములున్నాయి. ఈ చివరి దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో నీ రహస్య రాకడ ఆసన్నమై ఉన్న సమయంలో సంఘములోనూ ఇంట్లోనూ రక్షణ పొందిన వారందరూ ఏ రకంగా స్వస్థ బుద్ధి కలిగిన వారై జీవించాలో, ఏ రకంగానైనా న్యాయంగా నమ్మకంగా జీవించాలో, అందరికీ న్యాయము చేయాలో బోధించినావు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. విత్తబడిన వాక్యాన్ని నూరంతలుగా ఫలింప చేయండి. మరి బిడ్డలు నాయన ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన వాక్యం విని ఉండగా కష్టాల్లో, ఇబ్బందుల్లో, బంధకాల్లో ఉన్నవారిని విడిపించండి. ప్రతి ఒక్కరి హృదయంలో ఎన్నో ప్రార్థనలు ఉంటున్నాయి నాయన, ఆ ప్రార్థనలు ఆలకించండి. సైతాను శోధనలన్నిటి నుండి తప్పించండి, విడిపించి అందరికీ శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు ధారాళంగా అనుగ్రహించి ఆశీర్వదించమని సమృద్ధి వాక్యం కార్యక్రమాలను నీ దాసుడైన నన్ను, విన్నవారిని, ప్రపంచమంతటా జరుగుతున్న నీ సేవను, సేవకులను, విశ్వాసులను, మా దేశాన్ని సైతము ఆశీర్వదించమని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. ఒక ప్రాముఖ్యమైన వీడియో మీకు చూపిస్తున్నాను ప్రియులరా. మా పరిచర్య అంతటినీ చిత్రీకరించి మీ ముందు పెట్టే ఒక చక్కని వీడియో. ఈ పరిచర్యలో ప్రస్తుతము మేము కొన్ని ప్రాముఖ్యమైన సేవలు కొనసాగిస్తూ ఉన్నాం. అందులో ఒకటి టీవీ పరిచర్య. ప్రతి వారము 5 భాషల్లో, ఇంగ్లీష్, తెలుగు, మలయాళం, హిందీ అండ్ తమిళ్ భాషలో 30 లక్షల మందికి మించి వాక్యాన్ని, యేసు ప్రభు రక్షణ సువార్తను అందిస్తూ ఉన్నాం. అలాగే నేను వ్యక్తిగతంగా ఒక సువార్తికునిగా, ప్రసంగికునిగా ఎన్నో స్థలాలకు వెళ్ళి యేసు ప్రభు రక్షణ సువార్తను, విశ్వాసులకు ఖచ్చితమైన బలమైన వాక్యాన్ని బోధిస్తూ వారిని ఆధ్యాత్మికంగా బలపరుస్తూ ఉన్నాను. ఎమరీ మిషన్ హాస్పిటల్ ద్వారా ఎంతోమంది పేద ప్రజలకు నాణ్యవంతమైన వైద్య సేవలు కూడా అందిస్తూ ఉన్నాం. ఎన్నో ఆపరేషన్స్ చేస్తూ ఉన్నాం. అలాగే ప్రియులరా, ప్రతి సంవత్సరము 2 సార్లు 130 మంది పాస్టర్లను అనేక సంఘాల నుండి పిలిచి వారికి రానుబోను ఖర్చులు ఇచ్చి 4 రోజులు ఉచితంగా భోజన వసతులు కల్పించి ఒక మంచి సబ్జెక్ట్ మీద వాక్యాన్ని బోధించి వెళ్ళేటప్పుడు ఒక సర్టిఫికెట్, ఒక పుస్తకము, ఒక జత కొత్త బట్టలు కూడా పెట్టడం జరుగుతూ ఉన్నది. అలాగే ప్రియులరా, 3 సంఘాలను ప్రభువు మాకు ఇచ్చారు. ఈ 3 సంఘాల్లో విశ్వాసులు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారు, రక్షణ లేని వారు రక్షణలోనికి వస్తూ ఉన్నారు. అలాగే ప్రతి నెల కూడా ఎన్నో కుటుంబాలకు ఉచితముగా మేము బియ్యము, పప్పులు, ఇతర వస్తువులు అందిస్తూ ఉన్నాం. కాపరి మాస పత్రిక అద్భుతంగా కొనసాగుతుంది. ఈ పరిచర్లన్నిటి కొరకు మీరు ప్రార్థన చేయండి, మాతో చేతులు కలపండి. మరి ఈ సేవంతటిని వర్ణించే మా సమాచార లేఖ మీకు కావాలంటే ఇక్కడ వస్తున్న వాట్సాప్ నంబరుకు మీ అడ్రస్ వెంటనే పంపించండి. నేను ఈ సమాచార లేఖ మీకు పంపిస్తాను. అంతేకాకుండా ఉచితంగా ఒక కాపీ మా కాపరి మాసపత్రికను కూడా మీకు పంపించడం జరుగుతుంది.